ఇప్పుడు వర్షం పడుతుంది. ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తుంటే ఉంది. మ్యాగీ చేయడానికి వాటర్ కోసం వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసా. గౌరీకొండలో క్యాబ్ దిగిన తర్వాత ఇలాంటి దారులను నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంత దూరం వెళ్ళాలి ఏంటి అన్నది వెళ్తా చెప్తా, మాకు తెలీదు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడియన్ సూపర్ బైక్. ఇప్పుడు మనం గౌరీకొండకి అయితే రీచ్ అయిపోయాం. గౌరీకొండలో టాక్సీ స్టాండ్ ఇదే. ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళాలి అనేది నేను వెళ్తా చెప్తాను. ఇప్పటికే ఒక 100 మీటర్స్ నడుచుకుంటూ వచ్చేసాం. పక్కన ఈ వాటర్ ఫాల్ చూడండి, సౌండ్ ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది తెలుసా ఈ చెవులకి. బ్రో రావాల్సిందే బ్రో, ఇంట్లో కూర్చొని ఏం బీకుతారు, వచ్చేయండి. గుర్రాలకి 4500 అడుగుతున్నారు. మన బార్గెనింగ్ స్కిల్స్ బట్టి గట్టిగా బార్గెన్ చేసుకుంటే 2500కి వచ్చేస్తారు. 3 ఆప్షన్లు, నడిచెళ్ళాలి, గుర్రం ఎక్కాలి, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు తీసుకెళ్తారు. కిतना లేగా భయ్యా? वेट देख के हम मेरा वेट 90 कितना लेगा? 15,000 मतलब इंग्लिश में बोलो ना. 15,000 ठीक है, థ్యాంక్ యూ. నా వెయిట్ 90 కాదు 95. వచ్చేటప్పుడు చూసుకొని వచ్చా. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎంత తగ్గుతాను అని. 26 కిలోమీటర్స్ ట్రక్ ఇది. 3 ఆప్షన్లు, ఎలా వెళ్తారో అన్నది మీ ఇష్టం. గుర్రం ఎక్కితే 3,000, మనిషి మోస్తే 15,000, నడుచుకుంటా వెళ్తే మహా అయితే జెండు బామ్ అయిద్దేమో. మేము నడిచి వెళ్ళడానికే చచ్చిపోతున్నాం. మా బాడీ వెయిట్ మేము మోయడానికే దోలు తీరిపోతుంది. వాళ్ళ బాడీ వెయిట్ వాళ్ళు మోస్తా, మళ్ళీ మా 90 కేజీలు వీళ్ళు మోస్తా. లిటరల్లీ గ్రేట్ బ్రో. గౌరీకొండ బోట్ అయితే ఇప్పుడే కనిపించింది మాకు. ఓ 1 కిలోమీటర్ నడిచి వచ్చి ఉంటాం. దోల తీరిపోయింది. ఇప్పుడు కేదార్నాథ్ ఈరోజు ఎంత ఖాళీగా ఉందో చూడండి, ఎవరు లేరు. మా బ్యాచే ఉంది. మనం రెగ్యులర్గా రీల్స్లో చూస్తే కొన్ని వేల మంది లైన్లో నుంచొని ఉంటారు, అంతేం లేదు. ప్రజెంట్ ఇది సీజన్ కాదు కాబట్టి నేను చెప్పిన ప్రైజెస్ అయితే అవుతున్నాయి. అంటే హార్స్కి కానీ వీటన్నిటికీ. అదే సీజన్ అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఇలా దారి ఇట్లా ఉంది, ఇట్లా ఉంటే పర్లేదు ఎక్కేయచ్చు. ఇలా కాకుండా ఇంక్లైన్గా ఉంటే బిస్కెటే. హార్స్ని పాపం చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. భయ్యా 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 ఏయ్, ఐ థింక్ దే లైక్ యూ. డోంట్ రన్, ఓకే బాబోయ్. ఇన్నున్నాయి చూడండి. ఓ, ఇది అసలైన కేదార్నాథ్కి వెళ్ళే దారి. ఐ మీన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవబోతుంది. 1.5 కిలోమీటర్ నడిచి వచ్చినట్టున్నాం. దూల తీరిపోయింది. 3 బ్యాగులు తెచ్చుకున్నాం. 3 బ్యాగులకి కారిపోతుంది మాకు. సో మీరు ఎంత లగేజ్ తక్కువ తెచ్చుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇక్కడ రోడ్లు స్ట్రైట్ ఉండవు, ఇంక్లైన్గా ఉన్నాయి. సో చూసుకొని రండి, జాగ్రత్తగా వెళ్ళండి. చేసిన పాపాలు పోవాలి అని, అంటే మంచి జరగాలి అని చెప్పేసి నేను నడుచుకుంటూ వెళ్తున్నా. గుర్రం ఎక్కేస్తే ఒక 2,500 to 3,000 అయిపోతుంది. సీజన్ కాదు కాబట్టి. అదే సీజన్ లో జనాలు ఎక్కువ ఉండుంటే వాళ్ళు 4,500 7,000 వాళ్ళు ఇష్టం వచ్చింది డిమాండ్ చేస్తారు. ఒక 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాం. ఇక్కడ 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయలు అయిపోయింది. సో మీ ఓన్ వాటర్, గ్లూకోజ్ క్యారీ చేసుకోండి. 1 కిలోమీటర్కే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా. అది కూడా ఇంక్లైన్. అసలు చూడండి ఎట్లా ఎక్కుతున్నారు, ఇంక్లైన్గా ఉంది. దిగేటప్పుడు పెద్ద ఏమనిపించదు, ఎక్కేటప్పుడే. ఈ అమ్మాయి ఒకటి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదిగోండి వెనకాల కొండ ఉంది, అది నన్ను గుద్దుంటే నాకేదో పార్టీ ఇరిగిపోయేది. రోడ్డు ఎంత అన్ఈవెన్గా ఉందో చూడండి. దిగేటప్పుడు ఏముండదు, ఎక్కేటప్పుడే సినిమా అంతా. బాబోయ్ ఎలా చెప్తారా, కనిపిస్తున్నారా? ఇల్లు కూడా బాటిల్స్ చూడండి ఎట్లా తెచ్చుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ అమ్మేది 100 రూపీస్ అట్లా అమ్ముతారు. ఇవి మేము స్టార్ట్ అయ్యే ముందు వర్షం పడింది. ఇప్పుడు ఈ ఎండ చూడండి చింపేస్తుంది, అసలు కారిపోతుంది తెలుసా. అని వ్యూస్ చూడండి, వ్యూస్ చూస్తే ఎక్కివచ్చు అనుకోవచ్చు, కానీ అటువైపు చూడం మనం. ఇదిగో ఈ పగిలిపోయిన రాళ్ళని, ఇంక్లైన్ వాటిని చూసుకోవడమే సరిపోతుంది. ఐ థింక్ ఇంకో 12 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. లెట్స్ వీ కెన్ డూ ఇట్. ఇంకా ఇంట్లోనే కూర్చొని ఉంటావా? అమ్మాయిలు కూడా ఎక్కుతున్నారు బ్రో, చూడు. అబ్బాయిలు ఏంటంటే మనం ఎక్కలేకపోతామా. ఇంకా 14 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇది కూడా ఒక వేనే, 4వ వే. ఇది 4 మోసుకెళ్తారు, ఒక్కడే కాకుండా. ఇదంతా నేను కనుక్కుంటా, వెళ్ళేదారిలో కనుక్కొని చెప్తా. ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తుంటే ఉంది సూపర్. అండ్ ఇక్కడ బోర్డు ఉంది, గౌరీకొండ ఓన్లీ 2 కిలోమీటర్సా? అభి తక్ 2 కిలోమీటర్స్. అమ్మ ఇప్పుడు దాకా నడిచి వచ్చింది 2 కిలోమీటర్లేనా? ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది అవతల. బాబోయ్
నా చేతిలో కర్ర కనిపిస్తుంది కదా, ఇందాక నేను నా పాటికి నేను ఎక్కుతా ఉంటే స్లోగా ఒక అమ్మాయి వచ్చేసి ఈ కర్ర నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది. నేను కిందకి వెళ్ళిపోతున్నాను, నువ్వు పైకి తీసుకెళ్ళు అని చెప్పేసి. నేను అసలు కర్ర కొనొద్దు అనుకున్నా, బట్ ఇచ్చింది కాబట్టి తీసుకెళ్తున్నా. సడన్ సర్ప్రైజెస్ జరుగుతాయి చూసారా, ప్రతిదీ గాడ్ చేపిస్తాడు అని. సో అది బిలీవ్ చేస్తున్నా. లెట్స్ గో. ప్రజెంట్ అయితే కేదార్నాథ్ ఇంకా 14 కిలోమీటర్స్ అని ఈ బోర్డులో చూపిస్తుంది. వీళ్ళు ఇవన్నీ కింద నుంచి మోసుకొని వస్తున్నారు. ఇక్కడ ఇంత ప్రైస్ ఉండడంలో నాకైతే తప్పు లేదనిపిస్తుంది తెలుసా. ఇక్కడ ప్రైజెస్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక్క కీర దోసకాయ 50 రూపాయలు అంట. సో మీ ఓన్ ఫుడ్ తెచ్చుకోండి, ఇక్కడ స్ట్రగుల్ అవ్వకుండా ఉంటారు. అలా అని ఎక్కువ మోసుకొచ్చుకోమాకండి, ఎక్కువ మోసుకొచ్చుకున్నా స్ట్రగుల్ అవుతారు నాలాగా. పాపం వీటి మీద బరువు పెట్టేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఒక మంచి లొకేషన్ వచ్చింది, చూడండి సీనరీ ఎలా ఉందో. ఇక్కడ ఎడ్జ్ వరకు వెళ్ళి చూపిస్తా. బాప్రే. సో ఇక్కడ మనకి ఫుడ్ ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ జస్ట్ ఫోటోలు దిగుదాం అని చెప్పేసి వచ్చాము, వర్షం పడుతుంది. సరే పరిగెడదాం అనుకున్నాము, వర్షం ఆగిపోయింది. ఇక్కడ నుంచి గ్రీనరీ చూడండి, నాకు ఇట్లా స్పైడర్ మ్యాన్ లా ఎక్కాలనిపిస్తుంది. ఇంత కష్టపడి వచ్చి ఇక్కడ బోర్డు చూస్తే జస్ట్ 3 కిలోమీటర్స్ వచ్చామని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, గౌరీకొండ 3 కిలోమీటర్స్. ఇప్పుడు దాకా నడిచొచ్చింది ఓన్లీ 3, ఇంకా 14 కిలోమీటర్స్ దాకా నడవాలి. బ్రో ఏంటి బ్రో ఇది. బట్ ప్రౌడ్గా నేను ఒకటి చెప్పుకోగలను, గుర్రాలు ఎక్కి లేదంటే మనుషులతో మోపించుకొని ఇలా ఏం రావట్లేదు, ఇలా ఏం నేను పైకి వెళ్ళట్లేదు. నా ఓన్గా నా సొంత కాళ్ళతో వెళ్తున్నా. మళ్ళీ గుర్రాల మీద ఎక్కి ఇంకొక పాపం చేసుకోవడం ఎందుకు చెప్పండి. లిటరలీ ఇది ఒక హెవెన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడున్న వ్యూస్ కానీ ఇక్కడున్న క్లైమేట్ కానీ అట్లాగే ఉంది. ప్రతి 10 నిమిషాలకి ఒకసారి చేంజ్ అయిపోతుంది. ఇందాక వర్షం పడింది, ఎండ వచ్చింది, ఇప్పుడు చల్లగా ఉంది, మళ్ళీ ఎండ రాబోతుంది. కనిపిస్తుంది చూసారా, అవన్నీ మేఘాలు. ఇదంతా చెప్తున్నాను హెవెన్ అంటున్నాను అని మీరు అనుకో. ఒక్కసారి నా పక్కనే ఉంది చూడండి, ఈ వాటర్ ఫాల్ చూసారా, మేము నడిచే పక్కనే ఉంది. అది మేము నడిచే పక్కనే, ఆ రూట్ నుంచి పక్కనే. లైక్ లిటరలీ మేము ఆ వాటర్ని టచ్ చేయొచ్చు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా గుర్రాల మీద వస్తామో చెప్పండి. మంచిగా ఉన్న టైంలోనే రండి. ఇరా ఎలా ఉంది, నువ్వు నన్ను చూస్తున్నావు కానీ నా వెనకాల వ్యూ చూడు. కష్టం అంతా పోయిందా అసలు, అది చూడు రే. ఇది నాకు మళ్ళీ పుడతామా ఏంటి అన్న డైలాగ్ వస్తుంది తెలుసా. అది చూస్తా అరగంట నుంచి వెయిట్ చేస్తున్నా మీకోసం. అసలు చూడు ఎంత బాగుందో ఆ సౌండ్. ఇప్పుడు మా దగ్గర పోర్టబుల్ స్టవ్ ఉంది. నేను వంశీగాడు ఏం తినలా, ఇప్పుడు మేము తినాలి. అండ్ మేము ఏమేమి కుక్ చేసుకోబోతున్నాం కూడా చెప్తా. ఇదిగోండి, ఇది పోర్టబుల్ స్టవ్, చాలా చిన్నది చూసారా. దీని లింక్ నేను ప్రొడక్ట్స్లో యాడ్ చేస్తా, మీరు కావాలంటే తీసుకోవచ్చు అక్కడ నుంచి. చాలా జాగ్రత్తగా ఇవన్నీ తీసుకోండి. కింద స్టాండ్ ఉంటుంది, కదలకుండా. ఇదిగోండి, ఇదే గ్యాస్. ఈ గ్యాస్ పెట్టి మనమైతే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక బొక్క ఉంది కదా, తీయాలి. నువ్వు ఒకటి ఫస్ట్ టైం అసలే భయపెట్టకు. ఎలా అంటే ఇప్పుడు దాకా అందరూ దీన్ని వాడడం చెప్తున్నారు కానీ ఇక్కడ మనకి 2 ఘాట్లు ఉన్నాయి. అయితే ఫస్ట్ ఒక ఘాట్లోకి ఇది పెట్టి, ఇప్పుడు చూడండి అసలైన ధమాకా. జస్ట్ కొంచెం ఆన్ చేసుకుందాం. కొంచెం కనిపించట్లేదురా, పంటతుంది కానీ ఉన్నాయి. ఇటీ గిన్నిటి చెప్తా, అన్నీ ఉన్నాయి ఇక్కడ. వాటర్ ఫాల్ వాటర్. ఏ అరే నేను తాగాను రా, సూపర్ ఉన్నాయి తెలుసా. మినరల్ వాటర్ కూడా పనికిరావు. మ్యాగీ చేయడానికి వాటర్ కోసం వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసా. కొంచెం వాటర్ పట్టుకొని అయితే వెళ్ళిపోదాం. ఈ మంచినీళ్ళే ఇందాక తాగాను, చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మన మినరల్ వాటర్ కూడా పనికిరావు దీని ముందు. మ్యాగీ చేసి మా వాళ్ళకి పెట్టా. ఎలా ఉందిరా? ఇప్పుడు ఏడి క్యాంటీన్ ఓపెన్ అయిపోద్ది ఇక్కడ. మంచిగా ఇప్పుడే మ్యాగీ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఒక 5 కిలోమీటర్స్ మన తెలుగు వాళ్ళు ఒకళ్ళు వచ్చారు. ఒక 5 కిలోమీటర్స్ దాటి ఆగండి కావాలంటే, ఎందుకంటే 5 కిలోమీటర్స్ లోపల ఆగారంటే ఏదో క్యాంప్ దగ్గర ఆపేస్తారంట. సో మళ్ళీ రేపు మార్నింగ్కి పంపిస్తారంట. సో డార్క్ అయ్యేలోపు 5 కిలోమీటర్స్ కవర్ చేసేయాలి. ఎంత మాట్లాడుకున్నా తక్కువేరా. ఎందుకంటే ఇక్కడ ఒక వాటర్ ఫాల్, ఇదొక వాటర్ ఫాల్, ఇదొక వాటర్ ఫాల్, ఇది కనెక్షన్. లిటరల్లీ స్వర్గమే. ఎక్కుతున్నాం, వర్షం పడుతుంది. హై గోడు, ఏయ్ దా వెళ్దాం, ఎక్కించుకో నన్ను. స్వర్గమే తెలుసా, లైఫ్లో రావాలి. ఇప్పుడు వర్షం పడుతుంది.
అసలు ఈ క్లైమేట్ని మనం ప్రెడిక్ట్ చేయలేం రా బాయ్. ఈ పక్కన చూడు మళ్ళీ వాటర్ ఫాల్. బ్రో క్రేజీ లెవెల్ అడ్వెంచర్ అసలు ఇది. పైకి వెళ్ళి శివయ్యని చూసిన తర్వాత పైన మాట్లాడుకుందాం. ఈ యాత్ర మొత్తంలో నేను ఎన్ని వాటర్ ఫాల్స్ చూసానో నాకే తెలియదు. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ చూడండి, చాలా పెద్దది. వర్షం పడుతుంది, ఓ పక్కన ఎండ వస్తుంది. క్లైమేట్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. 10 or 11 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. లెట్స్ గో. ముసలోళ్ళే దిగుతున్నారు, మనం ఎక్కలేమా. చాలామంది యంగోళ్ళే గుర్రాలని తీసుకొని మోసే వాళ్ళని తీసుకొని ఎక్కుతున్నారు. ఇప్పుడు టైం 4:50 అయింది. మార్నింగ్ 11 నుంచి నడుస్తున్నాం. 12, 1, 2, 3, 4, 6 hours. ఎన్ని కిలోమీటర్స్ వచ్చామో తెలుసా? హార్డ్లీ 6 కిలోమీటర్స్ వచ్చింటాం. ఇక్కడ వాటర్ ఫాల్ చూడండి మళ్ళీ క్రేజీ. మాకేమో ఇక్కడ చల్లగా ఉంది, ఆ పైన ఎండ వస్తుంది. నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ ఇది. ఇక్కడ వాటర్ చూడండి రోడ్డు మీద పడుతున్నాయి. ఇంకా కేదార్నాథ్కి 9 కిలోమీటర్స్ ఉంది. హర హర మహాదేవ్. పైనుంచి నేను లాస్ట్ వీడియోలో చూపించా మన కేదార్నాథ్ వాటర్, బద్రీనాథ్ వాటర్ ఒక దగ్గర కలుస్తాయి అని చెప్పి. ఇవి కేదార్నాథ్ వాటర్ వెళ్తున్నాయి పైనుంచి. ఆ ఫ్లో చూడండి. మనం ఆ పైకి వెళ్ళాలి. ఇది మనం వెళ్ళాల్సిన రోడ్డు. ఆ బ్రిడ్జ్ క్రాసింగ్ కూడా ఉంటుంది. బ్రో కేదార్నాథ్ రావాలంటే నడిచే రండి. నాకు దూల తీరిపోతుంది, ఇంకా 7 to 8 కిలోమీటర్స్ నడవాలి. కానీ ఈ వ్యూస్ చూస్తుంటే ఉంది మొత్తం పోతుంది తెలుసా. బ్రిడ్జ్ ఊగుతుంది. నేను ఈ బ్రిడ్జ్ మీద ఉన్నా, ఇక్కడ దాకా వచ్చి సగం వచ్చేసాను తెలుసా. ఇంకా సగమే రా వెళ్ళిపోతుందా. మేము గూగుల్లో చూస్తే 4.7 కిలోమీటర్లు ఉంది. అయిపోయింది 4 కిలోమీటర్లేగా ఎక్కేద్దాం అనుకున్నాం. మన వాళ్ళు ఇండియా వాళ్ళు వస్తే బ్యాక్ ఇచ్చారు. ఇంకా 9 కిలోమీటర్లు సగం అయితే ఇప్పుడు ఎక్కేసి సగం అంట. ప్లస్ ఇప్పుడు ఎక్కిందంతా మేము లైట్ ఇంక్లైనే. ఇది మామూలుది కాదు. ఈ ఇంక్లైన్ చూడండి అసలు. 6:44 అయింది. కేదార్నాథ్కి ఇంకా 8 కిలోమీటర్స్ బాకీ ఉంది. బాబోయ్ కరెక్ట్గా చూస్తే ఈ బోర్డుతో 8 కిలోమీటర్స్ నడిచొచ్చాము అంతే. ఇంకా 8 కిలోమీటర్సా. అక్కడ చూడండి అసలు ఎట్లా ఉందో అసలు. బాబా మంచు కొండలు ఉన్నాయి. నైట్ మా వంశీగాడికి ఆకలి వేస్తుంటే మ్యాగీ తిందామని ఆగేము. 9 అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇంకా మేము 8-9 కిలోమీటర్స్ నడవాలి. అక్కడ కనిపిస్తుంది కదా లైట్, ఆ లైట్ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ నడవాలంట. నాకేమో బిస్కెట్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు దాకా ఎన్ని కిలోమీటర్స్ వచ్చామురా? 14 అట్లా వచ్చాము. ఇంకెక్కడ నుంచి మిగతాది ఉంది. అనుకున్నంత ఈజీగా అయితే లేదు, బట్ అనుకున్నాం కాబట్టి ఇంకా కంప్లీట్ చేస్తున్నాము. ఇంకా పైకి వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తా. మనం రేపు పొద్దున్నే స్పర్శ దర్శనంకి అయితే వెళ్ళాలి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్పా కదా, మండే అనేది 250 yearsకి ఒక్కసారి వచ్చే మండే చాలా స్పెషల్ అనమాట. ఆ మండేకే 3 స్పెషల్ డేస్ ఉన్నాయి అనమాట. సో అవేంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇంకా పైకి ఎక్కాలి. ఈ రోడ్ ఇంకా ఘోరంగా ఉంది అసలు. అన్ఈవెన్, చాలా అన్ఈవెన్. అసలు అడిగేస్తుంటే ఎటు పడిపోతున్నామో కూడా అర్థం కావట్లేదు. కాళ్ళల్లో సెన్స్ పోయింది, ఉణుకుతుంది కాళ్ళు చేతులు. పైకి వచ్చాక క్లైమేట్ అనేది చాలా కూల్గా అయిపోయింది. ప్లస్ వర్షం పడింది. ఆ వర్షంలో నేను తడిచిపోయాను. ఇప్పుడు చల్లేస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత ఏమైనా స్వెటర్స్ ఉన్నాయేమో కొనుక్కోవాలి. నిన్న నైట్ 12:30కి మేము రీచ్ అయ్యాము. ఏది ఈ టెంట్ తీసుకున్నాం అనమాట. 7 మెంబర్స్కి టెంట్ తీసుకున్నాం. 7 మెంబర్స్కి వచ్చేసి పర్సన్కి 200 ఛార్జ్ చేశారు. అంటే 1400 అయింది. లాస్ట్ 5 కిలోమీటర్స్ చాలా హార్డ్ అనిపించింది. గుర్రం ఎక్కేద్దాము అన్న ఛాన్సెస్లో లేదు. నడుచుకుంటా రావాలనుకున్నాం. ఇంకా నడిచి రావాలి అని చెప్పేసి ఎలాగోలా వచ్చాను. ఇంకా లాస్ట్ 100 మీటర్స్కి వచ్చేపాటికి నా పని అయిపోయింది. ఇంకా తప్పక అలాగే వచ్చేసి ఇదిగోండి ఇవి రోడ్డు పక్కనే మేము టెంట్ తీసుకున్నాం అనమాట. వచ్చి ఇక్కడ పడిపోయి అట్లాగే మార్నింగ్ లేచి చూస్తే 11 అయిపోయింది. 12కి వీడు చెక్అవుట్ అన్నాడు. 11కి లేచి ఫ్రెష్ అయిపోయి మా సామాన్లన్నీ సర్దుకొని రైస్ కుక్ చేసేసుకొని ఇప్పుడు తింటున్నాము. ఎలా ఉందిరా నిన్న? ఏదో చచ్చిపోయాను. ఈడు పాపం అరుగు మీద పడిపోయి ఉన్నాడు. అరుగు మీద పడిపోయి 1 గంట సేపు అలా కూర్చున్నాం. ఓపిక వస్తుంది. 1 కిలోమీటర్ వెళ్తున్నా మళ్ళీ పడిపోతున్నా. అనుకున్నంత ఈజీ కాదు ఇది, చాలా కష్టం.
జస్ట్ 16 కిలోమీటర్స్ అనుకుంటాము, బట్ 22 కిలోమీటర్స్ టోటల్గా. ఇంకా నేను వైష్ణోదేవి టెంపుల్లో ట్రెక్ చేశాను 23 కిలోమీటర్స్. అది నాకు అంత పెద్ద ఫరక్ ఏం పడలేదు, సరదాగా వెళ్ళి సరదాగా వచ్చేసాను నడుచుకుంటా వెళ్ళి. నాకు లెగ్స్ పెయిన్ కూడా ఏం రాలేదు, మొత్తం బాగానే ఉంది. కానీ ఈ ట్రెక్ నెక్స్ట్ లెవెల్. మీ దగ్గర టాబ్లెట్స్ క్యారీ చేసుకోండి, లగేజ్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ. అసలు లగేజ్ లేకపోయినా పర్లేదు, ఒక్క జత బట్టలు సింగిల్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చేసేయండి. వాటర్ బాటిల్స్ క్యారీ చేయొద్దు, ఎందుకంటే దారిలో మనకి వాటర్ దొరుకుతూనే ఉంటాయి. హాఫ్ లీటర్ 100 రూపాయలు. పైకి వచ్చేస్తే వాటర్ బాటిల్ 100 రూపీస్ కొనుక్కోవాలంటే. బట్ ఈ సైడ్ మనకి పంప్స్ లో దొరుకుతాయి, ఆ పంప్స్ లో మనం పట్టేసుకోవచ్చు. మినరల్ వాటర్ లాగే ఉంటాయి ప్యూర్ గా. నాకైతే చాలా నచ్చినాయి ఆ వాటర్. నేను వచ్చే దారిలో మొత్తం అయ్యే తాక్కుంటొచ్చా, ఒక బాటిల్ కూడా నేను క్యారీ చేయలేదు. ట్రెక్కింగ్ అనేది అంత ఈజీ ఏం కాదు. నెక్స్ట్ వీడియోలో మేము ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి దర్శనంకి అయితే వెళ్తాము. నెక్స్ట్ వీడియోలో దర్శనం ఎట్లా జరిగింది, దర్శనం దగ్గర లైన్ ఎంత ఉంది, దర్శనంకి ప్రాసెస్ ఏంటి, అసలు ఆ లోపలికి వెళ్ళనిస్తారా లేదా, మనల్ని పట్టుకొని ఇస్తారా లేదా, మొత్తం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్ కి 2 కిలోమీటర్స్ ఉంది. 2 కిలోమీటర్స్ వెళ్ళిపోయి అక్కడ వేరే టెంట్ అయితే తీసుకుంటాము. ఈ రోజు నైట్ కూడా నేను స్టే చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ దర్శనానికి మిస్ అయిపోయాము. రేపు మార్నింగ్ కన్నా వెళ్దామని చెప్పేసి. ఈ రోజు దర్శనం ఈ రోజే, రేపు మార్నింగ్ ది రేపే. సో ఇది ఈ వీడియోకి అయితే. సో దట్స్ ఇట్ టుడే గైస్. Hope you guys enjoy this video. If you guys enjoyed, you guys what to do, hit the like, share and subscribe to my channel. This is ADM Bike signing out.